లోకేష్ కనకరాజ్ ఇప్పుడు సూర్యతో సినిమా ఫైనల్ చేశాడు. నిజానికి టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చాలా మంది ఈ దర్శకుడికి ఆఫర్ ఇచ్చారు. కానీ వాటిని లైట్ తీసుకుని తమిళ తంబేలుతోనే సినిమాలకు సై అంటున్నాడు లోకేష్. అక్కడే రాజమౌళితో లోకేష్ కి పోలికలు పెరిగాయి. లోకేష్ కనకరాజ్ ఏం చేస్తున్నాడు? విక్రమ్ హిట్ తర్వాత ఎన్ని ఆఫర్లు టాలీవుడ్ నుంచి వచ్చినా నో అంటున్నాడు. కోలీవుడ్కే పరిమితమవుతున్నాడు. ఎందుకో మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. లియో తర్వాత కూడా తమిళ హీరో సూర్యతో సినిమాకి సై అంటున్నాడట. ఖైదీతో హిట్ రాగానే రామ్ చరణ్ నుంచి కబురొచ్చిందట. కానీ లోకేష్ కనకరాజ్ మాత్రం విజయ్తో మాస్టర్ మూవీ చేశాడు. అలా అరవాడ్డాకే పరిమితమవుతున్న తనకి టాలీవుడ్ లో భారీగా డిమాండ్ ఉంది. విజయ్తో మాస్టర్ తీసిన వెంటనే లోకేష్ కనకరాజ్ కమల్తో విక్రమ్ మూవీ తీశాడు. ఇలా వరుసగా హిట్లు బ్లాక్ బస్టర్లు వస్తుండటంతో టాలీవుడ్ హీరోల నుంచి కూడా ఆఫర్ల వెల్లువ పెరిగింది. కానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు లోకేష్. విజయ్తో మాస్టర్ మూవీ తీసిన లోకేష్ విక్రమ్ హిట్ తర్వాత మరోసారి విజయ్తోనే లియో అంటూ ప్రయోగం చేస్తున్నాడు. సరే, తర్వాతైనా బన్నీ, చెర్రీ, తారక్ ఆఫర్లకు రియాక్ట్ అవుతాడా అంటే అది లేదు. ఆ తర్వాత కూడా తమిళ హీరోతోనే సినిమాని కన్ఫర్మ్ చేశాడు. రాజమౌళి ఎలా అయితే తెలుగు హీరోలతో సినిమాలు తీస్తుంటాడో లోకేష్ కూడా కోలీవుడ్ స్టార్స్కే పరిమితమయ్యాడా అనే డౌట్ పెరుగుతోంది. విక్రమ్లో రోలెక్స్ రోల్ చేసిన సూర్యతో సినిమాని కన్ఫర్మ్ చేశాడు లోకేష్. అంటే మరో 2 ఏళ్ల వరకు తను టాలీవుడ్ స్టార్స్కి అందుబాటులో ఉండకపోవచ్చని తేలింది.